హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆయన ప్రేమను తలంచడానికి, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను మరొకసారి ఆయన జన్మము నుండి, ఎందుకంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినోడో లేక ఒక ఫ్లాష్ లాగా వచ్చిపోయిన వారు కాదండి మన ప్రభువు. ఆయన ఏది చేసినా నిరూపణలతో, వాగ్దానాలతో యథార్థంగా చేశారు. మాయలు, మంత్రాలు కాదు. ఆయన శక్తి, బలము అన్ని విషయాల్లో క్రీస్తు మనకు బయలుపరిచాడు. మన జీవితాల్లో కూడా మూఢభక్తి కాదు, ఆచారభక్తి కాదు, అలవాటు భక్తి కాదు, అల్లరి చిల్లరతో కూడిన భక్తి పాటలు, ఆటలు కాదు, కానీ ఆత్మతో, సత్యముతో ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఎంతో ఆనందిద్దాం. ఆ ఆనందాన్ని మనందరం ఇతరులకు పంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. యేసు క్రీస్తు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతిని మేము గుర్తు చేసుకుంటుండగా నీ గొప్పతనాన్ని, నీలో ఉన్న ప్రత్యేకతను గ్రహించి నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. నేను ఇప్పుడు చెప్తుంటాను, మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు, లూకా సువార్త 2 అధ్యాయాలు. ఈ సీజన్లో మీరు బాగా చదువుకుంటే మీకు అది ఎంతగానో ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గొప్పతనాన్ని, ఆయన రాకడను, ఆయన జననాన్ని, ఆయన జననములోని ప్రత్యేకతను మీరు గుర్తించగలుగుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించుటకు వచ్చితమని చెప్పిరే. ప్రభు జన్మించినప్పుడు ఆకాశపు దేవదూతలు వచ్చి గోడలకు చెప్పాయి, కానీ జ్ఞానులకు చెప్పలా. ఎవరైతే యేసు కొరకు ఎదురు చూస్తున్నారో, ఆయన విమోచకుని కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రవచనాల కొరకు, నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి అది తెలియచేయబడింది. అయితే యేసుక్రీస్తు ఒక జాతికో, ఒక భాషకో, ఒక ప్రజకో దేవుడు కాదు, కానీ ఆయన ప్రజలందరికీ ప్రభు అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయన నిజముగా లోక రక్షకుడు అన్న మాటను మన బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వారు చాలా దూరం ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చారు. జ్ఞానులు అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళు అన్వేషకులు, వాళ్ళు స్కాలర్స్, వాళ్ళు అస్ట్రోనర్స్, ఆకాశ నక్షత్రాలను వాటి గురించి తెలుసుకునేవారు. ప్రకృతిలో జరిగే మార్పులను గుర్తించి దానికి అనుగుణంగా జరిగే పరిస్థితులను అనలైజ్ చేసేటువంటి వారు నిజంగానండి సత్యాన్ని అన్వేషించేవారు సత్యవంతుడైన ప్రభువును తప్పక ఎరుగుతారు. నిజ దేవుడు ఎవరని వెతికే వారికి యేసయ్యే మొదటగా ప్రత్యక్షమయ్యాడన్న సంగతిని, మొదటిగా ఏంటి చివరిగా ఏంటి ఆయన ప్రత్యక్షమే అన్న సంగతి మనకు తెలుసు. సోదరు సుందర్ సింగ్ బైబిల్ని చింపేశాడు, బైబిల్ని కాల్ చేశాడు. ఎన్నో విధాలుగా తన దేవుళ్ళ కోసం వెతికాడు. అసలు దేవుడు ఎవరైనా ఉంటే కనబడమని అడిగినప్పుడు సిలువలో వేలాడుతున్న ప్రభు తనకు దర్శనమిచ్చి తన జీవితాన్ని మార్చాడు. మీరు నిజంగా సత్యాన్ని ప్రేమించే వాళ్ళైతే
మన భారతదేశంలో అనేకులు వాళ్ళ ప్రభువుని నమ్ముకుంటారంటే అదేదో మత మార్పిడి చేస్తున్నారో వేరేదో అనుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో దేవుడంటే భయం, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ. ఆ ఆశే వారిలో అనేకులు నిజ దేవుడైన క్రీస్తుని తెలుసుకోవడానికి కారణమవుతుంది. అవును, ఆయన పరిశుద్ధుడు, ప్రేమగైన వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన నామములో శక్తి ఉంది. అన్వేషించుకుంటూ వచ్చిన అంత పెద్ద జ్ఞానులు, జమీందారులు, స్కాలర్స్, చాలా శాస్త్రాలు చదివిన వారు అవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఎక్కడ ఆయన జన్మించాడు, యూదులకు రాజు పుట్టాడు అన్నది నెరవేర్చే సమయం వచ్చిందని ఎరిగి హేరోదు దగ్గరికి, హేరోదు ఆ రోజుల్లో ఒక మూర్ఖుడైన నిరంకుశుడైన రాజు, నేను తప్ప ఇక్కడ ఉండకూడదనుకొని క్రూరంగా మనుషులను బాధ పెడుతూ తన ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తి, యూదుల రాజుగారి ఇంట్లో పడతాడు కదా అని పాపం అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి హేరోదు దగ్గర అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు? మేము ఆయనను చూసిపోదామని చెప్పలేదండి, మేము ఆయనను పూజించడానికి వచ్చాము. హల్లెలూయా. క్రిస్మస్ ఒకరోజు పండగ కాదు. ఒకరోజు ఆ క్రిస్మస్ పాటలు పాడుకొని ముగించుకునేది కానే కాదు. క్రీస్తు నా కొరకు పుట్టాను అని ఒకసారి నోటితో అరిచేసి చెప్పి ఊరుకునేది కాదు. మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం. మన భారతదేశంలోనికి పూజ అంటే ఏంటో నేను వివరించాల్సిన అవసరం లేదు. పూజ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి అవర్స్ టుగెదర్. మన యొక్క సమయాన్ని, మన యొక్క మనస్సును, మన యొక్క ధ్యానాన్ని, మనకున్న దానిని, ఆ నూనెలో, ఆ సాంబ్రాణియో, ఆ పొగలో అవి హారతి చేస్తారు చూసారా? అంటే మనల్ని మనం సమర్పించుకోవటం, మన సమయాన్ని ఆయనకి కేటాయించటం, మనం ఆయన నోటితో ఉచ్చరించటం. అవును, యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని ఆయన హెచ్చించబడ్డాడు. కారణం ఆయన తగ్గించుకొని మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చారు. ఈ జ్ఞానులకు దారి చూపింది ఎవరు? ఒక నక్షత్రం, స్టార్. గొల్లలు రాత్రికి రాత్రే వెళ్ళి ప్రభువుని చూశారు. కానీ జ్ఞానులు ఆయన్ని కనుగొనటానికి వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఇంచుమించు 2 సంవత్సరాలు అయినట్టుగా చూడగలుగుతున్నాం. నక్షత్రపు యొక్క వెలుగు భూలోకానికి చేరడానికి చాలా సమయం పడద్దండి. 1866 మైళ్ళ వేగంతో వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నప్పటికీ కొన్ని అంత వేగంతో వచ్చిన ఆ వెలుగు భూలోకానికి చేరడానికి 1.5-2 సంవత్సరాలు పడుతుందని లెక్కలు కడుతున్నారు. సో వారికి ఆ సంగతి తెలిసేటప్పటికీ వారు వెతుక్కుంటూ ఒంటెల మీద ప్రయాణం చేసి అన్వేషకులుగా వచ్చారు. మీరు నిజదేవుణ్ణి అన్వేషిస్తున్నారా? సత్యాన్ని అన్వేషిస్తున్నారా? సత్యం కోసం బతకండి, సత్యాన్ని వెతకండి. నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నానన్న ప్రభు మీకు తటస్థపడతాడు. అబద్ధాలు అనేకమైన ఉండొచ్చు, కానీ సత్యం ఒక్కటే. నిజదేవుడు ఎవరని ఎతికిన వారికి తప్పక ఆయన దొరుకుతాడు. నన్ను వెతుకు వారికి నేను దొరికి తిని అన్నాడు. వారు అక్కడికి వచ్చి మిస్లీడ్ అయ్యారు, పాపం తప్పుదారి పెట్టారు. ఆ హేరోదు నేను కూడా వచ్చి ఆయన్ని వర్షిప్ చేస్తాను, ఆయన ఎక్కడున్నాడో చూసి చెప్పండి అని చెప్పి పంపించాడు. కానీ తన మనసులో ఏమనుకున్నాడంటే, అతను ఎక్కడున్నాడు, ప్రభు ఎక్కడ జన్మించాడో తెలిస్తే అతన్ని చంపించటానికి నిర్ణయించుకున్నాడు. ఏమీ తోచక వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ నక్షత్రం అక్కడే నిలబడి ఉంది. అంతవరకు వారిని నడిపించిన నక్షత్రాన్ని విడిచి మన సొంత ఆలోచనలో ముందుకు వెళ్ళారు.
మనకి ఈరోజు నక్షత్రం మన దేవుని వాక్యం అండి. వాక్యం నిన్ను నడిపిస్తుంది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు చూపించదని అన్నాడు ప్రభు. ప్రభువును వెతికేవారు సత్యవేద గ్రంథమైన బైబిల్ను చదవండి. బైబిల్లో ఉన్న క్రీస్తుని గుర్తించండి. వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, పాస్టర్లు ఏం చెప్తున్నారు అన్నదాన్ని పట్టించుకోకండి. ప్రభువుని గురించి ప్రభువేం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను నా తండ్రి చెప్పిన మాటను నమ్మండి. ఆ నక్షత్రం అక్కడే ఉంది. వారు మరల కదిలినప్పుడు నక్షత్రం కదిలింది. ఎక్కడైతే ఏ ఇంటిలో అయితే ప్రభువు ఉన్నాడో, బాలుడైన ప్రభువు ఉన్నాడో, ముందుగా గొల్లలు వెళ్ళినప్పుడు ఆయన శిశువుగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు. అప్పుడు ఆయన పశువులు గడ్డి మేసే తొట్టులో పరుండబెట్టిన పశువుల శాలలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన ఇంటిలో ఉన్నాడు. వారు ఇంటిలోనికి వెళ్ళి, హల్లెలూయా, ఒంటెలు దిగి ఇంటిలోనికి వెళ్ళి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళములు, కానుకలు ఇచ్చింది. క్రిస్మస్ అంటే గివింగ్. క్రిస్మస్ అంటే సంబరాలు, క్రిస్మస్ అంటే పాటలు, క్రిస్మస్ అంటే ఆర్భాటం, ఆనందం. అన్నిటికంటే మించి క్రిస్మస్ అంటే ఒకరికి ఒకరు ఇచ్చుకోవటం. కేక్ ఇచ్చుకుంటారో, గిఫ్ట్ ఇచ్చుకుంటారో, ప్రేమను పంచుతారో, పేదలను కనికరిస్తారో. ఈ సందర్భంగా పేదలకు కావలసిన అవసరతలు తీరుద్దాం. మన ఇళ్లలో మనం నిర్లక్ష్యపరిచిన మన తల్లిదండ్రులను పరామర్శించి ఒక చిన్న బహుమానం ఇద్దాం. భార్యాభర్తలు ఒకరికొకరు గివ్ అండ్ టేక్. ఎప్పుడూ మీ భార్యను మీరు అప్రిషియేట్ చేయలేదేమో, మీ భర్తకు ప్రత్యేకంగా మీరు మీ ప్రేమను గుర్తించేటట్టు చేయలేదేమో. గివ్ సంథింగ్. దేవుడు లోకాన్ని ప్రేమించి క్రీస్తును మనకిచ్చాడు. మనం క్రీస్తు ప్రేమతో నింపబడి ఒకరికొకరు ఇచ్చుకోవాలి. దే బ్రాట్ బంగారము, సాంబ్రాణి, బోళము. సాగిలపడ్డాడు ప్రభువు దగ్గర. అంత పెద్ద జ్ఞానులు బాలుడుగా ఉన్న ప్రభువుని చూసినప్పుడు ఆ బాలుడిలో ఉన్న సంపూర్ణుడైన క్రీస్తుని చూశారు. అదే ఇవాళ నిజంగా మన క్రిస్మస్లో మనం చూడాల్సింది. బాలయేసును కాదు మనం పూజించేది, పరిపూర్ణుడైన, పరిశుద్ధుడైన, పునరుద్ధానుడైన, సజీవుడైన క్రీస్తును మనం ఆరాధించాలి. బంగారం ఆయన రాజులకు రాజని, సాంబ్రాణి ఆయన తన ప్రాణాన్ని, తన శరీరాన్ని మన కొరకు అర్పించి సిలువలో బలైపోతున్నాడని, బోళము ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, అది మృత్యుంజయుడై ఆయన లేచి ఉన్నాడని పునరుద్ధారానికి గుర్తుగా విశ్వాసముతో ఈ జ్ఞానులు అది చూడగలిగారు, ఆయన్ని పూజించగలిగారు. దేవుని ఆత్మచేత నడిపించబడి వారు వేరే మార్గంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హేరోదు మార్గంలో వచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు నడిపించిన వేరే మార్గంలో. నిజంగా ఈ క్రిస్మస్ తర్వాత మీ జీవితంలో ఈ నూతన సంవత్సరం వస్తుంది కదా. ఈ నూతన సంవత్సరంలో మళ్ళీ మనం అదే పాత జీవితం కాకుండా నూతనమైన కార్యము నేను చేస్తానన్న ప్రభు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన నీ పాద సన్నిధులు మా హృదయాలను కుమ్మరించుకుంటున్నాం. ఈ సీజన్ నాయన మేము విలువైనది గ్రహించుటకు, ప్రతి పాఠమును నేర్చుకొని హృదయానికి అనునయించుకొని అనుదినము నీ చిత్తాన్ని వెతుకువారిగా, నీ ముఖాన్ని వెతుకువారిగా, నీ దర్శనమును కోరువారిగా, నీ సన్నిధిని కోరువారిగా, నీ చిత్తమెరిగి నీ మార్గములో నడుచువారిగా ఉండటకు ఈ సంవత్సరాంతంలో మా బ్రతుకులు సరిచేసుకొని మా హృదయాలను కుమ్మరించుకొని నీతోటి సాగ్యపడి నిన్ను ఆరాధించుకోవడానికి మా ముందున్న సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదకరమైన జీవితములతో సాగిపోటకు నీ సాక్షులుగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ సీజన్లో పండగని ఆర్భాటమని మీ సమయాన్ని వృధాపరుచుకోగా ఎక్కువ సమయం ప్రభుతో గడపండి. ఆయన్ని పూజించండి, ఆయన ఆరాధించండి, ఆయన యందు ఆనందించండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనదిగా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.